this is Vishu. Hello guys, this is your Venu. You are watching me on Wax and Clay Studios presents actor Venu Vlogs. ఈ వీడియోలో నేను మీకు చూపించబోయేది టూ థింగ్స్ ఉన్నాయండి. ఒకటి, ఈ మంత్ మా ఇంట్లో చాలామంది బర్త్డేస్ ఉన్నాయి. వాళ్ళ బర్త్డేస్ అన్నింటికీ నా సెలబ్రిటీ ఫ్రెండ్స్తో విషెస్ చెప్పించాను. సో విషెస్ వీడియో మొత్తం మీకుతో షేర్ చేసుకుంటున్నాను. ఆఫ్టర్ దాట్ నిన్న ఈవినింగ్ మేము గుత్తుకొండ భార్గవ్ గారి ఇంటికి వెళ్ళాము. గుత్తుకొండ భార్గవ్ గారు ఆర్టిస్ట్ అసోసియేషన్లో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు చాలా ఇయర్స్ నుంచి. అండ్ మనసు మమతా సీరియల్లో నాకు మామయ్య రోల్ చేశారు. సో నాకు చాలా చాలా ఇష్టమైన మంచి ఇండస్ట్రీలో. సో వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేశారు. నేను అండ్ మై కో యాక్టర్ కార్తీక్ అండ్ మా కో డైరెక్టర్ శ్రీనివాస్ మేము అందరం కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఆ వీడియో వాళ్ళ ఇల్లు ఎలా ఉంది అండ్ ఆంటీ ఒక కుకింగ్ రెసిపీ కూడా, ఐ మీన్ చికెన్, బట్ ఆ రెసిపీ కూడా మీకు చూపిస్తాను. వాట్ ఎవర్ ఇట్ ఈస్, టోటలీ ఈ టూ థింగ్స్తో ఈరోజు వీడియో కంప్లీట్ అవుతుంది. ఎనీవేస్, ఫస్ట్ అయితే మా ఇంట్లో వాళ్ళకి నా సెలబ్రిటీ ఫ్రెండ్స్ బర్త్డే విషెస్ ఎలా చెప్పారో చూసేయండి. Happy birthday. Many more happy returns of the day. God bless you. Hey Kishore and Hema, God bless you both with the best health, wealth, prosperity and all the abundance in the universe. Have a wonderful day and fabulous year ahead. Sorry for the late video, but I was in shoot. Take care guys. Bye. Hi Uday. Many more happy returns of the day. Hey, hi. Wish you many happy returns of the day, Niharika. Happy birthday, Ananya. Very happy birthday, Uday. Hi, Kishore. Wishing you a very happy birthday. Happy birthday Niharika. Hi Ananya. Wish you many more happy returns of the day. Many more happy returns of the day, Niharika. Hi, Ninumi Mahati, Kishore and Hema. Happy birthday. Hi Niharika. Wish you many more happy returns of the day. Hi Niharika. Wish you many more happy returns of the day. Lots of happiness. Hi Ananya. Happy birthday. Wish you many more happy returns of the day. All the best. Hi. Happy birthday Ananya. Hi. Happy birthday Niharika. Hi Kishore and Hema. Many happy returns of the day. I hope you guys have great fun and you have an amazing year ahead. Chala enjoy cheyandi and meeku bold anta success ravalani and bold ani surprises dorkalani korukunnanu. Have fun you guys. Bye. Hi Uday. Happy birthday. Happy birthday Kishore. Hi Kishore and Hema garu, I wish you very happy birthday. Have a good time, have a good day. God bless you. Bye bye. Hi Niharika. Many happy returns of the day. Ananya, happy birthday to you. Hi Uday. Many happy returns of the day. Kishore, happy birthday to you. Hi Kishore. Many happy returns of the day. Hi Ananya. Wish you many more happy returns of the day. హాయ్ సుజాత గారు, పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఇలాగే ఎప్పుడు మీరు సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. హాయ్ కిషోర్, హ్యాపీ బర్త్డే. నేను చాలా హ్యాపీగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో గైస్, చూసారు కదా నా సెలబ్రిటీ ఫ్రెండ్స్ అందరితో మా ఇంట్లో వాళ్ళకి బర్త్డే విషెస్ ఎలా చెప్పించాను. హరిత గారు నాకు ఎప్పటి నుంచో తెలుసండి. నేను జీ తెలుగులో ఉన్నప్పుడే హరిత గారు మేము కలిసి జీ ఈవెంట్స్కి అటెండ్ అవుతూ ఉండేవారు. జాకీ గారు కూడా నాకు చాలా చాలా క్లోజ్. అండ్ ఐశ్వర్య గారు మీకు తెలిసిందే, నేను నందిని వర్సెస్ నందిని సీరియల్లో కలిసి యాక్ట్ చేశాను. అండ్ ఇంకా మిగతా ఈ యంగ్ బ్యాచ్ అంతా నా ఫ్రెండ్స్, ఎప్పుడు కలుస్తూనే ఉంటాం ఫ్రీక్వెంట్గా. సో ఆ రోజు కుంకుమ పువ్వు అండ్ ప్రతిఘటన సీరియల్స్ ఒకే స్టూడియోలో జరుగుతున్నాయి. సో అందరితో విషెస్ చెప్పించేశాను. అంటే వీళ్ళు నాకు తెలిసిన వాళ్ళు చాలా కొంచెం మంది, ఆ రెండు సీరియల్స్ ఒకే చోట జరుగుతున్నాయి కాబట్టి ఒకేసారి విషెస్ చెప్పించాను. ఐ థింక్ మా ఇంట్లో వాళ్ళు అయితే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనుకుంటున్నాను. అండ్ గుత్తుకొండ భార్గవ్ గారు ఇంటికి వెళ్ళానని చెప్పాను కదా. అయితే ఇల్లు ఎలా ఉంది, ఇంట్లో మేము ఏం చేసాం అండ్ అక్కడ జరిగిన సన్నివేశాలన్నీ మీకు చూపించేస్తాను. లెట్స్ సీ. సో గైస్, నేనైతే చెప్పాను కదా భార్గవ్ గారు వాళ్ళ ఇంటికి చేరిపోయాము. దిస్ ఈజ్ చిత్రపురి కాలనీ. very famous in Manikonda and all over city because of all filmy people, టీవీ పీపుల్ ఎక్కువ మంది ఇక్కడ స్టే చేస్తుంటారు. భార్గవ్ గారు మమ్మల్ని చాలా న్యాచురల్గా వెల్కమ్ చెప్పారు. అండ్ సో
కార్తీక్ నా బావా రోల్, అండ్ బయట కూడా బావా అని పిలుస్తాను నేను. అండ్ ఇప్పుడు ఒక మూవీలో యాక్ట్ చేస్తున్నాడు హీరోగా. సో మేమంతా చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అండి. ఇవన్నీ భార్గవ్ గారికి వచ్చిన అవార్డ్స్ అండ్ మెమెంటోస్. ఇల్లు అయితే నాకు చాలా చాలా ప్లెజెంట్గా ప్రశాంతంగా అనిపించింది. ఎందుకంటే బ్రౌన్ అండ్ వైట్ కాంబినేషన్లో టోటల్ వుడ్ వర్క్ కానివ్వండి, ఇంటీరియర్ కానివ్వండి డిజైన్ చేయించుకున్నారు. అండ్ ఆల్ రూమ్స్ ఆర్ బ్రౌన్ అండ్ వైట్ కలర్లోనే ఉన్నాయి. నాకు బ్రౌన్ అండ్ వైట్ కాంబినేషన్ అయితే చాలా చాలా ఇష్టం, బికాస్ ఆఫ్ ఇట్స్ వెరీ రిచ్ అండ్ క్లాసిక్ కదా. చూసారు కదా, ఇవన్నీ భార్గవ్ గారికి వచ్చిన అవార్డ్స్ అండ్ మెమెంటోస్ అండ్ ఆల్. ఇదిగోండి, ఇది నాకు కూడా ఉంది, ఎందుకంటే భార్గవ్ గారికి కూడా నంది అవార్డు వచ్చింది రీసెంట్గా. అలాగే నాకు కూడా వచ్చింది కాబట్టి అది సన్మానం చేసినప్పుడు నాకు ఇచ్చారు. అండ్ భార్గవ్ గారు తన ఫేవరెట్ స్పాట్ ఇది మినీ బార్ ఇన్ హోమ్. అంటే ఒక చిన్న బాల్కనీని ఇలా ఒక ఇంట్లోనే ఒక మినీ బార్ లాగా తయారు చేయించారు భార్గవ్ గారు. ఇట్స్ వెరీ క్రియేటివ్ అండ్ వెరీ ప్లెజెంట్. ఇది చూసారు కదా, ఇంకా మనం డైనింగ్ ప్లేస్, ఇది పూజ గది. అంటే ఇల్లు చాలా 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 నీట్గా డిజైన్ చేస్తారండి. ప్రతి ఫెసిలిటీ ఉంటూనే అట్ ది సేమ్ టైం చాలా క్లియర్గా నీట్గా అనిపించింది. అండ్ కిచెన్ చూస్తారు కదా, బ్రౌన్ వుడ్తో డిజైన్ చేయించడం జరిగింది. చాలా క్లాసిక్గా అండ్ డీసెంట్గా అనిపించింది నాకైతే. అండ్ టోటల్ ఇల్లు మాకు చూపిస్తున్నారు భార్గవ్ గారు. ఇవన్నీ బెడ్రూమ్స్, ఇది కామన్ బాత్రూమ్. అండ్ కామన్ బాత్రూమ్ దగ్గర కూడా మనకి చాలా నీట్గా మిర్రర్ కానీ ఇవన్నీ పెట్టడం జరిగింది. అండ్ ఇది ఇంకో మాస్టర్ బెడ్రూమ్. ఇది నాకు ఏదైనా కానీ గజిబిజిగా ఓవర్ టూ మచ్ కలర్స్ లేకుండా ఇలా ప్లెజెంట్గా సింపుల్ కలర్స్లో ఉంటే నాకు చాలా చాలా ఇష్టం. ఎస్పెషలీ వైట్ అండ్ ఎనీ గ్రే ఆర్ బ్రౌన్ ఆర్ సంథింగ్ లైక్ దట్, అలా ఒక సింపుల్ కలర్స్లో ఉంటే నాకు చాలా ఇష్టం. ఇది హాల్ అండి. అండ్ పైనుంచి వ్యూ ఇది చూసారు కదా, అసలు ఇండియా అంటే నమ్మేలా లేదు. ఇది మనకి మణికొండ చిత్రపురి కాలనీ దగ్గర నుంచి ఇది టోటల్గా గచ్చిబౌలి అండ్ మాదాపూర్. నాకైతే పైనుంచి విజన్ చాలా చాలా ప్లెజెంట్గా అండ్ వెరీ హై రేంజ్లో ఉన్నట్టు అనిపించింది. సో గైస్, ఇల్లు చూసేసారు కదా. ఇప్పుడు భార్గవ్ గారు వాళ్ళ వైఫ్ లత ఆంటీ మా కోసం ఒక మంచి చికెన్ తయారు చేస్తారండి. చాలా 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 సింపుల్గా తయారు చేస్తారు, ఆయిల్ ఎక్కువ వేయలేదు. అండ్ ప్రతిదీ నాకేంటో అంటే నేనైతే వండితే చాలా చాలా ఎక్కువ వేసేస్తూ ఉంటానండి, మసాలాలు, ఆయిల్ ఇదంతా. అంటే అలా ఉంటేనే బాగుంటుందేమో అని ఒక ఫీలింగ్ ఫస్ట్ నుంచి. కానీ అన్నీ చాలా లిమిటెడ్గా వేశారు, బట్ టేస్ట్ అయితే మాత్రం సీరియస్లీ సూపర్. అండ్ ఒక నాటుకోడి చికెన్ ఎలాంటి టేస్ట్ వస్తుందో అలాంటి టేస్ట్ నాకు అనిపించింది. చాలా చాలా టేస్టీగా అనిపిస్తుందండి. సో ఆ చికెన్ రెసిపీ సింపుల్గా మీకు చూపిస్తున్నాను. సింపుల్ చికెన్ రెసిపీ ఇది. నేను చూసిన వాటిలో చాలా సింపుల్ చికెన్ రెసిపీ అండ్ టేస్టీ చికెన్ రెసిపీ. ఒకసారి చూసేద్దాం సరదాగా. మేము ఇంట్లో ఎంటర్ అయ్యేసరికి ఆంటీ కిందకి వెళ్ళారు, అపార్ట్మెంట్ కిందకి ఏదో పని మీద. అండ్ మేము వచ్చిన కాసేపుకి వచ్చారు, వచ్చిన వెంటనే వంట స్టార్ట్ చేస్తారండి. వెరీ సింపుల్ అండ్ వెరీ టేస్టీ. అంటే మీరు నమ్మండి, మనకి నాటుకోడి పులుసు ఎలా ఉంటుందో అలాంటి టేస్ట్ నాకు వచ్చింది ఈ బ్రాయిలర్ కోడి చికెన్ కూడా. చూసారు కదా, ఆనియన్స్ కొంచెం రఫ్గా పేస్ట్ చేశారు, మరీ స్మూత్ పేస్ట్ కాకుండా. అండ్ పచ్చిమిరపకాయలు ఒక 2-3 వేశారు. కిలో చికెన్ యాక్చువల్లీ 3-4 పచ్చిమిరపకాయలు వేశారు అండ్ కొంచెం పసుపు వేశారు. ఇది లైట్గా వెరీ లిటిల్ బిట్ ఆయిల్ అనమాట. చాలా ఇప్పుడు మనం చూస్తే చాలా ఆయిల్ కనిపిస్తుంటుంది, బట్ కరెక్ట్గా సరిపోయినట్టు ఆయిల్ వేశారనమాట. ఆయిల్లో చికెన్ వేయడం తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మ్యారినేట్ చేశారు చికెన్. కారపొడి అండ్ కొంచెం పసుపు, అంతే, జస్ట్ లైక్ దట్. ఇంకా వేరే ఒక నిమ్మకాయ పీస్ వేసినట్టున్నారు. సో ఇవి వేసి కలిపేసి చికెన్ జస్ట్ ఒక 15 minutes, అంటే ఈ ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసేంత లోపల ఆ చికెన్ మ్యారినేట్ అయింది. ఒక 15 minutes ఉంచి దాన్ని ఇప్పుడు ఇందులో వేసేసారు. ఇప్పుడు ఏంటంటే మనకి గరం మసాలా, చికెన్ గరం మసాలా ఉంటుంది కదా, ఆ గరం మసాలా ఒక 2 spoons వేశారు. సో టోటల్గా కలిపేశారు. టోటల్గా నీట్గా కలిపేసి సాల్ట్ కూడా ముందే వేసేస్తారు, అంటే మనకి మ్యారినేట్ చేసినప్పుడే సాల్ట్ వేసేస్తారు. ఇప్పుడు మనకి ఏంటంటే సాల్ట్ పడింది, కారం పడింది, అండ్ ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నారు, గరం మసాలా వేశారు, పసుపు వేశారు, ఆయిల్ లైట్గా వేశారని చెప్పాను. అండ్ ఆనియన్ పేస్ట్లో ఆయిల్ వేసి వేయించారు కదా, సో పచ్చిమిరపకాయలు కొంచెం, ఇవన్నీ వేసిన వీటన్నింటినీ కలిపి అల్లం వెల్లుల్లి కూడా వేశారండి లైట్గా. సో ఇవన్నీ కలిపి
చికెన్ బాగా కలిపేసి అండ్ కొంచెం వాటర్ అంటే మనం మ్యారినేట్ చేసిన గిన్నెనే కడిగేసి కొంచెం లిటిల్ బిట్ వాటర్ వేసి కాసేపు కుక్కర్ మూత పెట్టేశారు అండ్ మళ్ళీ ఒక 2 విజిల్స్ కూడా కాదు, ఒక 10 minutes వరకు ఇలా తయారైంది. నాకు స్పూన్తో ఇచ్చారు. నాకైతే రియల్లీ చాలా 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 సర్ప్రైజింగ్గా అనిపించింది. ఏంటి చికెన్ మరీ ఇంత ఈజీగా వండడం అనిపించింది. అఫ్కోర్స్ మనందరికీ చికెన్ వండడం మిగతా రెసిపీస్ కంటే చికెన్ చాలా ఈజీ అని తెలుసు, బట్ ఇంత మినిమలిస్టిక్గా సింపుల్గా చేసినా కూడా చికెన్ ఎంత టేస్టీగా ఉంటుందా అనిపించింది నాకు. చాలా 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 ఎంజాయ్ చేస్తాం ఆ రోజు చికెన్ అయితే. టోటల్గా గిన్నె మొత్తం క్లీన్ చేసేసి అంటే మా చేతులతోనే క్లీన్ చేసేసి వచ్చాం. దీనికి కాంబినేషన్గా నేనే రసం చేయమని చెప్పిన ఆంటీకి, అండ్ టమాటో అండ్ చింతపండు రసం యాజ్ యూజువల్, బట్ వెరీ టేస్టీ అండ్ పల్చ్గా ఉంది. చాలా టేస్టీగా అనిపించింది నాకు రసం. నాకు చికెన్తో రసం అంటే చాలా చాలా ఇష్టం అండి. చికెన్ ఆర్ ఎనీ ఎన్వి నాకు దాంతో డైరెక్ట్గా తిన్న తర్వాత రసంతో తింటేనే ఫైనల్ అయినట్టు అనిపిస్తుంది, కంప్లీట్ అయినట్టు అనిపిస్తుంది. అండ్ ఇదిగోండి తిను సీను మా కో డైరెక్టర్ అండ్ భార్గవ్ గారు అండ్ కార్తీక్. సో గైస్ ఇది ఇవాళ వీడియో అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ మై ఛానల్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ ఫ్రమ్ మై ఛానల్. ప్లీజ్ ఇంకా సబ్స్క్రైబర్స్ పెరగాలి. మనకి పెరిగితే మంచి మంచి వీడియోస్ అండ్ లిటిల్ బిట్ స్కిట్స్ లాంటివి అండ్ ఇంటర్వ్యూస్ ఇవన్నీ ఒకటి వాట్ నాట్ ఎవ్రీథింగ్ మీకోసం నేను చేస్తూ ఉంటాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.